పోతుందట. గోల అమెరికన్ గవర్నమెంటు. భూమి లోపల ఉన్న నీళ్ళు ఎండిపోతున్నాయి. మనమేమనుకుంటాం స్విచ్ చేస్తే బోర్‌లో నీళ్ళొచ్చేస్తాయి అనుకుంటున్నావు నువ్వు. రాని రోజులు వస్తాయి. ప్రపంచంలో ఫ్రాన్స్ దేశంలో 45% హై పర్సెంటేజ్ వచ్చేస్తుంది సూర్యకిరణాలు. వాళ్ళు తట్టుకోలేక ఏసీల కోసం క్యూలో నిలబడుతున్నారట ఫ్రాన్స్‌లోను. సముద్రంలోకి వెళ్ళి పీకల వరకు కూర్చుంటున్నారు వాళ్ళు, ఒళ్ళు చల్లబడాలని. బుర్ర మీద నీళ్ళు పోసుకుంటున్నారు వాళ్ళు చల్లబడాలని. చాలామంది చచ్చిపోయారు ప్రపంచంలో ఈ వేడికి, తెలుసా? దేవుని పిల్లలారా, 140 సంవత్సరాల క్రితం ఇదిగో ఇలాంటి ఎండలు, ఇలాంటి కరువులు వచ్చాయి. మళ్ళా చరిత్రలో 140 ఏళ్ల తర్వాత మళ్ళా ప్రపంచానికి వచ్చింది. ఈ కష్టం మనం ఈరోజు అనుభవిస్తున్నాం. బైబిల్ చెప్పింది. యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడు? మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వింటారు మీరు. యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం మీరు యుద్ధములను గూర్చి యుద్ధ 24వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనం దేవుడు రాయించాడు. ఇప్పుడు జరుగుతున్నాయి మన కళ్ళ ముందు అంచెదినాలు. 24 మత్తయి సువార్త 6వ వచనం. మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారం, వార్ న్యూస్, రోజుకి వార్ న్యూస్ ఉంటుంది మనకు. చూడండి, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, చైనా, యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి మీరు వినబోదురు, వింటారు. రాబోయే కాలంలో మీరు వింటారు. మీరు కంగారు పడకండి. ఇవి జరగవలసి ఉన్నది, ఇవి జరగవలసి ఉన్నది. భూకంపాలు అంటాడు కిందకి వెళ్ళేసరికి. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును, అక్కడక్కడ కరువులును, భూకంపములు కలుగును. ఇవన్నీ మీ కష్టాలకు ప్రారంభం చెప్తున్నాడు. చూడండి, ఆయన ముందుగానే. మాకేం పర్వాలేదు, మంచి ఉద్యోగం ఉంది, మంచి జీతం వస్తుంది, అప్పులు లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంది అనుకుంటున్నావా? నాకు భూములు ఉన్నాయి, నా పిల్లలందరూ ఉద్యోగస్తులే, డబ్బులు సంపాదించేస్తున్నారు అని అనుకుంటున్నావా? వద్దు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా?